Hello guys, read me Balu stories and welcome to day 50 in 365 days, 365 vlogs. సో ఇది మా అందమైన హైత్ నగర్లో అందమైన టెర్రస్ పైన అందమైన వ్యూ విత్ అందమైన అందగాళ్ళతో బన్నీ అండ్ అశ్విన్తో. సో ఈరోజు మన 50 days బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మన 365 daysలో. కాబట్టి ఈరోజు ఎక్కడైనా బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఒకసారి వీళ్ళ చాయిస్ కూడా 50 daysని మనం అంటే మనం ఏదో సాధించడం కాదు, బట్ 50 days అంటే కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి నేను అప్రిషియేట్ చేసుకోవడానికి చిన్న చిన్న పార్టీలు చేసుకుంటాం. సో చెప్పరా అశ్వ ఎడి కదాం బనీ చెప్పనా ఏం చేద్దాం, ఎట్లా సెలబ్రేట్ చేసుకుందాం మన 50 daysని? ఒక మంచి బిర్యానీ బిర్యానీయా? నువ్వు చెప్పాలి జల్దీ. నాన్ వెజ్ తినను. నాన్ వెజ్ తినవా? అయితే మన ఇద్దరం వెజ్, వీడు చికెన్ బిర్యానీ తింటాడు. సో లెట్స్ గో. అండ్ మేము ఎక్కడికి పోతామని చెప్పేసి అయితే మాకు తెలీదు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ప్రాపర్గా అసలు అది ఎక్కడుంది అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దీనికన్నా ముందు మేము ర్యాండమ్గా ఈసారి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఏమంటారు? ర్యాండమ్గా మనం ఎక్కడన్నా చూసి ఎక్కడ నచ్చితే అక్కడ తిందాం. ఓకేనా? లెట్స్ గో. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మనకి హాట్ వింగ్స్ కేఫ్. సో దీని గురించి బయటికి అంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇది వచ్చేసి రోడ్. సో రోడ్డుకి మనకి పక్కనే ఉంటుంది, కాకపోతే ఇది మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో అంబియన్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే బయటికి అంత కనిపించట్లేదు, బట్ ఇక్కడ నుంచి చూడడానికి అయితే బాగుంది. సో లోపలికి వెళ్ళేసి సో ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. పోదామా? పైనంగా రోడ్డు ఉంది, కింద ఎంట్రన్స్ ఉంది. చూడ్డానికి సూపర్ ఉంది. తిన్నాక చెప్తా ఎట్లుందో. ఫైనల్గా అయితే మనం హాట్ వింగ్ కేఫ్కి అయితే వచ్చేసినాం. ఇది వనస్థలిపురంలో ఉంది. సో లోపలికి వెళ్ళేసి ఫస్ట్ ఫుడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము. మాకైతే కొంచెం ఆకలి వేస్తుంది. ఏమంటారా? కుమ్ముడేనా? సో అది లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇది ఎక్కడుంది, సో ఈ రెస్టారెంట్కి ఎవరెవరు రావచ్చు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే చెప్తాం. సో చూసిన అసలు బయట నుంచి మాత్రం వైబ్ బాగుంది. అసలు రోడ్ పై నుంచి వెళ్తుంటే ఓన్లీ నేమ్ బోర్డు కనిపించి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అంబియన్స్ బాగుందని చెప్పేసి. సో వీళ్ళతో పాటు నేను కూడా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేస్తా. సో పోదామా? లెట్స్ గో. ఫైనల్గా అయితే వనస్థలిపురంలో ఉన్న హాట్ వింగ్ కేఫ్స్కి అయితే వచ్చేసాము. ఈరోజు నేను అశ్విన్ బన్నీ అయితే వచ్చినాము. సో కనుక్కుందాము అసలు ఈరోజు ఏం స్పెషల్ ఉందో అసలు వాళ్ళకి తెలుసా లేదా అని చెప్పేసి. చెప్పరా ఈరోజు ఏంటి స్పెషల్? 50 బ్లాగ్స్ 365. 50 బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మన 365 daysలో. సో ఏం ఆర్డర్ చేద్దాం చెప్పరా? చికెన్ రైస్. ఓకే, నువ్వు? చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నా. హాట్ వింగ్స్ కేక్ ఎక్కడుంది వనస్థలిపురంలో ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ లెంత్ లొకేషన్ అయితే మెన్షన్ చేస్తా. ఇది వచ్చేసి వనస్థలిపురంలో టువర్డ్స్ ఎల్బీ నగర్ రోడ్లో అయితే ఉంటుంది. అండ్ నేనైతే కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను. ఈరోజు రేపు రిపబ్లిక్ డే ఉంది కదా, ఎస్. సో వాడు బాగా గుర్తు చేసిండు. హ్యాపీ రిపబ్లిక్ డే. సో అది అండ్ సో అసలు నేనైతే నెక్స్ట్ 1 month 2 months వరకు అయితే నాన్ వెజ్ తినట్లేను. సో బన్నీ కూడా ఇంటి దగ్గర ఏమన్నాడంటే నేను ఓన్లీ వెజ్జే తింటాను అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చూసి టెంప్ట్ అయ్యి మళ్ళీ నేను నాన్ వెజ్ తింటా అంటుండు. సో ఒకసారి అయితే బన్నీ అశ్విన్ కూడా అనుకుందాము. యాక్చువల్లీ రేపు అశ్విన్ 26 Januaryకి స్కూల్లో డ్యాన్స్ చేయబోతున్నాడంట. అసలు వీడియోలో మాట్లాడినోడు స్టేజ్ పైన ఎట్లా డ్యాన్స్ చేస్తాడు ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం మన సార్ని. సో చెప్పరా? డంబుల్ డాన్స్, దాని పేరు డంబుల్ డాన్సా? ఎట్లా చేస్తావు అసలు డాన్స్? డంబుల్స్ ఉంటాయి చూడు, ఆ డంబుల్స్ ఇట్లా డాన్స్ చేయాలి దాంతో. ఓకే, రేపు మా అందరికి చూస్తావా డాన్స్? అందరు చూపిస్తా, చూడాలి.
సో గైస్ ఫైనల్గా అయితే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఏకా చికెన్ ఓకే వెజ్ అయినా ఓకే మేడం. ఎస్ ఇగో ఇది వచ్చేసి వెజ్ అశ్విన్ బన్నీ ఫేవరెట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చేసుకున్నాము. ఓకే సర్వీస్ మనమే చేసుకోవాలనుకుంటాం. నా బ్యాడ్ సర్వీస్కి అంతా కింద అయితే పోయింది. ఐ వాంట్ స్పూన్. ఓ క్లాసా ఓకే తినానా? నువ్వు హ్యాండేనా ఓకే. సో గైజ్ ఇక్కడైతే వెజ్ నాన్ వెజ్తో పాటు బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ అంటే చైనీస్ అంతేకాకుండా ఇంకేమున్నాయిరా రోల్స్ ఉన్నాయి సూప్స్ ఉన్నాయి. సో నాకన్నా ఎక్కువ వీడియో స్కాన్ చేసిండు. సో ఇంకేమో బండి ఇంకేమున్నాయి నీ ఫేవరెట్ ఇక్కడ? పిజ్జాస్ ఉన్నాయా? చికెన్ పిజ్జా. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిషెస్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అయితే ఇది ఓపెన్ ఉంటుంది. అండ్ నాకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది. చెప్పరా ఒకసారి మైక్ ఉన్నాను. ఎట్లుంది? సూపర్ ఉంది. నిజంగా నువ్వు చెప్పు ఎట్లుంది? సూపర్ ఉంది నాది కూడా. అరే మనము మార్నింగ్ ఒక ట్రైలర్ చూసినాం కదా వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నామని. అందులో బుల్రాజు ఉంటాడు తెలుసా? తెలుసా? సో బుల్రాజు అందులో మాట్లాడతాడు కదా వెబ్ సిరీస్ చూసి నేను వెబ్ సిరీస్ తోటి ఖరాబ్ అవుతాడు. సో మాట్లాడతాడు. నువ్వు వెబ్ సిరీస్ చూస్తావా? నువ్వు కొన్నిసార్లు చూస్తా. వీడు కూడా అంతే ఖరాబ్ హోగ్యా. నువ్వు బుల్రాజుని చూసినావా? పోయినావా సినిమాకి వెళ్ళినావా? నువ్వు అన్నయ్యలా ఇద్దరు బుల్రాజు ఎవరు చెప్పండి? నేను. నువ్వా? అట్లా అంటాడు కానీ అసలు మాకు కెమెరా ఆఫ్ చేస్తున్నైతే వీడే అసలైన బుల్రాజు. ఎందుకంటే ఎప్పుడైనా ఫోన్ చూసుకుంటాం అదేంటి ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాడు అన్నీ ఆ గేమింగ్ ఏదో చూస్తాడు. అవన్నీ మా మీద యూజ్ చేస్తాడు. బన్నీ ఏమో కెమెరా ఆన్ చేస్తేనేమో వీడి బుల్రాజు, కెమెరా ఆఫ్ చేస్తేనేమో వీడి బుల్రాజు. కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. జెన్యూన్గా చెప్తున్నాం, అంటే ఏదో చెప్పాలని కాదు, నాకైతే బాగా అనిపించింది. చెప్పరా ఎట్లుంది ఫుడ్? ఎక్స్పెన్సివ్. బాగుందా? బుల్రాజువి ఇద్దరు కలిసి ఒక్కొక్క డైలాగ్ చెప్తారంట. సో చూద్దాము. అరే చెప్పరా బుల్రాజు ఒకటి చెప్పు. మా నాన్నని తిట్టడానికి గ్రూప్ వచ్చారా కూల్ నా కొడకల్లా. నువ్వు చెప్పకూడదు. నాన్న ఈ పిన్ వచ్చింది. ఇవైతే బాగా తెలుస్తాయి. వీళ్ళ ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ హాట్ వింగ్స్ కేఫ్లో వచ్చేసి మ్యాక్సిమం ఫ్యామిలీస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది క్లోజ్ సర్ఫేస్ కాబట్టి అండ్ ఎంటర్టైన్మెంట్కి టీవీ ఉంటుంది. అట్లనే మీరు మాట్లాడుకోవడానికి మీకు మంచి స్పేస్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. సో అది పిల్లలకి ఎట్లా అనిపించింది చూద్దాము. అరే ఎట్లా అనిపించింది రెస్టారెంట్? బాగుంది. మరి రెస్టారెంట్ బాగుందా? సో గైజ్ చూసిండ్రు కదా ఈరోజు బ్లాగ్. సో మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా ఇక్కడ ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అంటే మేము ఎక్కువ ఆర్డర్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేమంతా తినలేము. సో అందుకని చెప్పేసి లిమిటెడ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చెప్పరా ఫుడ్ ఎట్లా అనిపించింది? ఫుడ్ అయితే కథం అయిపోయింది అంతే డైరెక్ట్. అది రేపటి బ్లాగ్లో వస్తారా? వస్తాం ఖచ్చితంగా. రేపటి బ్లాగ్లో వచ్చేసి బన్నీ స్కూల్ అశ్విన్ స్కూల్లో అయితే డ్యాన్స్ చేస్తున్నాడంట. సో రేపైతే అక్కడికి వెళ్దాము. మాకు అలాగ ఉంటుందా మీ స్కూల్కి? ఏమో తెలియదు, ప్రిన్సిపల్ని అడగాలి. ఓకే, సో ఒక వీడియో అయితే తీసి పెట్టుకో. సో రేపైతే మనకు ఒక అశ్విన్ డ్యాన్స్ క్లిప్ అయితే రేపటి బ్లాగ్లో అయితే ఇస్తాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే బ్లాగ్ ఇది నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది బన్నీ సబ్స్క్రైబ్ చెప్పండి. మన వీడియో ఎండే కాదు బన్నీ వచ్చినప్పుడైతే. సో అది గైస్ ఈరోజు బ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ మీట్ యూ టుమారో. బాయ్ బాయ్.